హాయ్ అండి. శబ్దాలంకారంలో లాస్ట్ 2 అంత్యానుప్రాస, ముక్తపదగ్రస్తము, అలంకారాలు. ఈ 2 కూడా చూసేద్దాం. ఇవి చాలా ఈజీ అండి. చిన్న లాజిక్ అంతే. ఇక్కడ అంత్యానుప్రాసలో చూడండి, అంత్య అంటే అంతం, ఎండింగ్ చూడండి. ప్రతి ఒక్క సెంటెన్స్ ఎండింగ్ అన్నది అయితే సేమ్ లెటర్తో కానీ లేదా సేమ్ వర్డ్తో కానీ ఎండ్ అయితే అది అంత్యానుప్రాస. వాక్యం లేదా పాదం చివర ఒకే అక్షరం లేదా పదాలు రావడం అది అంత్యానుప్రాస అలంకారం. అంటే నగర మోగిందా, నయగర దుంకిందా, దా దా. సో ఎండింగ్ అన్నది సేమ్ లెటర్ ఉన్నది, అది అంత్యానుప్రాస. నెక్స్ట్ ముక్తపదగ్రస్తము. ఇది కూడా ఈజీ అండి. ఏ వర్డ్తో ఆర్ ఏ లెటర్తో అయితే ఎండ్ అయ్యిందో నెక్స్ట్ యొక్క సెంటెన్స్ అన్నది సేమ్ అదే వర్డ్తో కనుక స్టార్ట్ అయితే అదే ముక్తపదగ్రస్తము. ఓకేనా? అదిగో మేడ, మేడ పక్కన గోడ, గోడ పక్కన చెట్టు, మేడ మేడ, గోడ గోడ. సో ఈ ముక్తపదగ్రస్తం అంటే ఏ వర్డ్తో ఎండ్ అయిందో